అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ అంటే రైస్ తినకూడదు, ఈ రైస్ తినండి, రెడ్ రైస్ తినండి, బ్లాక్ రైస్ తినండి అని కొందరు అన్నీ చెప్తూ ఉంటారు. సో రైస్ తినొద్దని ఇంకొందరు చెప్తున్నారు. ఓన్లీ మిల్లెట్స్ అంటే కొర్రలు, సజ్జలు, ఊదలు, అండ్రు కొర్రలు అని ఇలా చెప్తారు కదా. మిల్లెట్స్లో 5-6 రకాలు ఉంటాయి. ఇవే ఫైబర్ ఫుడ్, ఇవే తినాలి అని చెప్తే మన తాత ముత్తాతల కాడి నుంచి ఏం తింటున్నారండి? సరే జొన్న గడక కూడా తిన్న వాళ్ళు ఉన్నారు, గట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అది కాదనట్లేదు. కాకపోతే మనకు బై బర్త్ నుంచి రైస్ అనేది మన ప్రధాన పంట కదా, మనకు వరి అనేది ప్రధాన పంట. కాకపోతే ఏంటంటే ఆర్గానిక్ ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు మంచి ఎరువులు ఇంట్లో తయారు చేసినవి అంటే ఆవుది, గేదెది, దానికి సంబంధించిన ఎరువులు వేసేవాళ్ళు, వాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఇలాంటి జబ్బులు లేవు. ఎందుకంటే అప్పుడు తిన్నదైతే రైస్, జొన్న మనకు ప్రధాన పంటలుగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే విరివిగా కంప్లీట్గా రైస్ని బ్యాన్ చేయండి అని చెప్తున్నారు కొందరు. కానీ అలా చేయొద్దండి, అది తప్పు. ఎలా తీసుకోవాలి ఆ ఫుడ్ అంటే మార్నింగ్ సలాడ్స్ రూపంలో కూరగాయలను కానీ ఇంకేదన్నా ఫ్రూట్స్ లైట్గా ఏది తిన్నా మితంగా తినాలని నా ఉద్దేశం. ఏది తిన్నా అంటే మన బాడీకి ఎంత అవసరమైనటువంటి గ్లూకోజ్ కూడా అవసరమే కదా, బ్లడ్లో కలవాలంటే గ్లూకోజ్ కూడా అవసరమే. అంటే మనం రైస్ నుంచే దాన్ని ఎక్కువ వస్తుందన్నమాట. బై బర్త్ నుంచి మనము రైస్ తీసుకున్న వాళ్ళము సడన్గా మొత్తానికి మానేయండి అని అంటే అది తప్పు అని నేను అంటాను. అంటే లిటిల్ బిట్ ఎలా అంటే లంచ్ టైంలో మార్నింగ్ సలాడ్స్ రూపంలో అన్ని కూరగాయలు, తర్వాత మొలకెత్తిన ఇవి ఉంటాయి కదా, మొలకెత్తిన విత్తనాలను తినాలి. తర్వాత మంచి పోషకాహార విలువలు ఉన్నటువంటి బాదము, ఇట్లా డ్రై ఫుడ్స్ అనేటివి తినాలి. నానబెట్టుకున్న బాదం తినాలి. వాటితో పాటు కూరగాయలు, కీరా, క్యారెట్, బీట్రూట్ అట్లాంటివి తీసుకొని మధ్యాహ్నం లెవెల్లో కొంత రైస్ తీసుకోవాలండి. కాకపోతే మోస్ట్లీ ఆర్గానిక్ రైస్ వాడటం అనేది చాలా మంచిది. రైస్ తీసుకోవాలి, కానీ ఎంత తీసుకోవాలనేటిది మనం ఎక్కువ కర్రీస్ తీసుకొని ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్టు తీసుకొని రైస్ను మోతాదులో తీసుకోవాలి. అదేవిధంగా మజ్జిగతో కూడుకున్న ఏమంటారు అది కర్డ్ రైస్ని కూడా మనం తీసుకోవాలట. కర్డ్ని చిక్కగా తీసుకోవడం కాదు, లూజ్గా మజ్జిగతోని అంటే లైట్గా లూజ్గా అనమాట. ఎక్కువ నీళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలన్నమాట పెరుగులో. అలా మజ్జిగ కంపల్సరీ తీసుకోవాలి. సో తర్వాత నైట్ వచ్చేసి మనము ఇప్పుడు అంటున్నారు కదా సిరిధాన్యాలు అని చెప్పేసి మిల్లెట్స్, నైట్ ఆహారంలో అది గడకగానే చేసుకోండి. రవ్వతోని మల్టీగ్రెయిన్ అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు మిల్లెట్స్తోని, అలా ఉప్మాలాగా చేసుకోండి, గడకనే చేసుకోండి, ఫుడ్ అంటే అన్నంలానే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల ఇది సమతుల్య ఆహారం అంటారు. సమతుల్యంగా ఉంటుంది కాబట్టి సమతుల్య ఆహారం అంటారు అనమాట. సో ఇలా తీసుకోవాలి, కానీ కంప్లీట్గా రైస్ బ్యాన్ చేయండి అని అంటే అది తప్పు కదా. రైస్ బ్యాన్ చేస్తే మన గ్లూకోజ్ని ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అలవాటు పడిన నోరు కాబట్టి ఖచ్చితంగా బంద్ చేస్తే మనకి ఒక రోగికి ఉండేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి చాలామందిలో. ఏంటి ఇట్లా బక్కగా అయ్యారు ఏంటి అని అంటే నేను రైస్ తినట్లేదని కొందరు చెప్తున్నారనమాట. అంటే అది ఆవేదనతో కూడుకున్నటువంటి మాటలు అనమాట. రైస్ మానేశాను, డయాబెటిక్ అయ్యాను, నేను రైస్ తినకూడదంట డాక్టర్స్ అంటున్నారు. డాక్టర్స్ కూడా ఏం చెప్పాలి? సమతుల ఆహారం తినమని చెప్పండి, కంప్లీట్గా రైస్ బ్యాన్ చేయమని చెప్పకూడదనమాట. తినాలి, తినేది ఎంత ఒక లిటిల్ బిట్, ఇంత ఒక కప్పు రైస్ తిని మిగతాది కూర, ఆకుకూరలతో కూడినది, ఒక ఎగ్ అలా తినాలి. ఇంకా కొందరు డాక్టర్స్ అయితే లోపల అది ఉంటుంది కదా రెడ్ కలర్ ఎగ్లో ఉన్నటువంటి నీళ్ళాన్ని తినొద్దు, పడేసేయండి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే ఎగ్ని తినొద్దు అని చెప్పేస్తున్నారు. ఎగ్ వల్ల చాలా వైటమిన్స్ మన బాడీలోకి ఉంటాయి, అవసరమే అదంతా. బ్యాక్ బోన్ కూడా ఎగ్ తినడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతామట. ఎందుకంటే వాళ్ళు ప్రతి తినే ఆహారంలో ఒక ఎగ్ బాయిల్ చేసి పెట్టేవాళ్ళం. ఆమ్లెట్లు తినకండి, ఆమ్లెట్ వేసుకొని తినకండి. ఆమ్లెట్ తినచ్చు, కానీ ఎలా తినాలి? కొన్ని వెజిటేబుల్స్ని దాంట్లో యాడ్ చేసుకొని తినడం వల్ల కూడా అది కూడా ఓకే, పిల్లలకు అలా ఇవ్వచ్చు. చపాతీ, ఆమ్లెట్ అట్లా కూడా ఇవ్వచ్చు. కంప్లీట్గా ఎగ్ను బ్యాన్ చేయండి, లోపలిది తినకూడదు, ఇలా పడేయండి. ఏది కూడా మితంగా తింటే అది ఆరోగ్యమే, అతిగా తింటే అనారోగ్యం. సో ఇది మనకు తెలియాలి కంప్లీట్గా. అది బ్యాన్ చేయి, ఇది బ్యాన్ చేయి అని చెప్పేసి అది ఏది బ్యాన్ చేసేటి లేదు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి వస్తువు మనకు ఆహార లోపాలను మనం అధిగమించాలంటే ప్రతిదీ సమతుల్య ఆహారం అనేది మనం తీసుకోవడం ముఖ్యం అన్నమాట. సో మీరు కూడా ఇలాగే అవలంబిస్తారని నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఇలాంటివి తిని సమతుల్య ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దాం.
సో ఈ వీడియోని చూసిన వాళ్ళు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.